నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ప్రాసెస్ని 12 రాష్ట్రాల్లో మొదలు పెడతామని అనౌన్స్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేశాక ఏం జరిగింది, ఏ రాష్ట్రాలు ఉంటున్నాయి, ఈ 12లో ఏ రాష్ట్రం ఎందుకు ఉలిక్కిపడుతుంది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తారు. అలాగే ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ ఫిబ్రవరి 7, 2026 కల్లా టైం బౌండ్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సార్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాలు అనగానే 2 రాష్ట్రాలు అయితే ఉలిక్కిపడుతున్నాయి, అప్పుడే స్టేట్మెంట్స్ మొదలుపెట్టినాయి. ఒకటి తమిళనాడు, ఇంకోటి వెస్ట్ బెంగాల్. తమిళనాడు మీటింగ్ పెట్టుకుంటున్నారు మొత్తం అంతా కూడా డిఎంకేకి సంబంధించిన వాళ్ళంతా. కానీ వెస్ట్ బెంగాల్లో అప్పుడే యాక్షను ఇవన్నీ కూడా మొదలైనవి ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం సార్ అంటూ స్టార్ట్ చేసిందో. ఇంతకుముందు కూడా బీహార్లో ఎట్లా గడావిడి చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే ఓట్ చోరీ యాత్ర, ఓటర్ అధికార యాత్ర, ఈ యాత్ర అంటూ కూడా చాలా యాత్రలు చేసి ఆఖరికి అక్కడ అంత రెస్పాన్స్ లేకపోవడంతో బీహార్లో ఎన్నికలు జరుగుతున్నా కూడా 59 రోజులు బీహార్లో మాయమైపోయి ఆఖరికి 60వ రోజు అక్టోబర్ 29 ఆయన మళ్ళీ బీహార్లో అడుగు పెడుతున్నాడు. 60 రోజుల వరకు ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే ఆయన అనుకున్నట్టుగా సార్కి ఈ ఓట్ చోరీకి ఎక్కడా రెస్పాన్స్ రాలేదు. ఇదేమీ మొదటిసారి కాదు సార్ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీ అంతా ట్వీట్ చేస్తోంది కొత్తగా అన్నట్టుగా. ఇప్పుడున్న వాళ్ళకి అందుకే పదే పదే గతం తెలియదు కాబట్టి రిపీట్గా ఏం జరిగిందని చెప్పాలి. 2004 తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 12 రాష్ట్రాల్లో సార్ ప్రాసెస్ మొదలుపెట్టారు. ఓట్ చోరీ ఇదంటూ కూడా అప్పుడే క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఈ సార్ ప్రాసెస్ ఎప్పుడు మొదలైంది మనం అసలు చూస్తే ఫస్ట్ది 1957 ఎన్నికల ముందే జరిగింది సార్ ప్రాసెస్. రెండోది, మూడోది 1962లో జరిగింది. నాలుగో సార్ ప్రాసెస్, నాలుగోసారి, ఐదోసారి 67 ఎలక్షన్లు జరిగింది. ఆరోది 64, 7 89, 8, 9 ఇది 1996 ఎన్నికలకు ముందు జరిగింది. 10ది 2002, 2003, 11ది 2004. సో ఇంతకుముందు 11 సార్ ప్రాసెస్లు 11 సార్లు జరిగింది. 2004 తర్వాత 21 సంవత్సరాల గ్యాప్, ఆ గ్యాప్ తర్వాత జరుగుతున్నదే ఈ సార్ ప్రాసెస్. మొట్టమొదటిసారి కాదు, 11 సార్లు జరిగింది. ఎక్కువ సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎన్నికల సంఘం ప్రకటించగానే మళ్ళీ సార్ అని యువతరాన్ని రెచ్చగొట్టేయడానికి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది సోషల్ మీడియాలో ఓట్ చోరీ అన్నది. చాలా క్లియర్గా చెప్పారు సిఈసి జ్ఞానేష్ కుమార్. ఆధార్ కార్డు గురించి పదే పదే క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు ఆయన సార్ ప్రాసెస్ మొదలయ్యే ముందు. మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా చెప్పారు, ఆధార్ కార్డు అనేది ఇది బర్త్ ప్రూఫ్ కింద ఎక్కడా కూడా కన్సిడర్ చేయము, ఒక ఐడి ప్రూఫ్ కిందే ఆధార్ కార్డు. ఇది పౌరసత్వానికి సంబంధించిన దాని కింద, సిటిజన్షిప్ కింద కూడా కన్సిడర్ చేయము, ఇది ఒక్క ఐడెంటిటీ ప్రూఫ్ కిందే అని మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు జ్ఞానేష్ కుమార్. ఈ 12 రాష్ట్రాల్లో జరగబోతుంటే నేను చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్ ఎందుకు అంత అవుట్రైజ్ అవుతోంది, వెస్ట్ బెంగాల్లో ఎందుకు మార్పులు మొదలైనవి, సోమవారం సాయంత్రం నుంచి బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తోంది, మొన్నటిదాకా టీఎంసీ ప్రభుత్వం మీరు సారు ఎట్లా నడుపుతారు, మా రాష్ట్రంలో గొడవలు జరుగుతాయి, ప్రొటెస్టులు మొదలవుతాయి అన్నది. ఇదే మమతా బెనర్జీ 2002లో సార్ జరగాల్సిందే, మా రాష్ట్రంలో అక్రమంగా ఓటర్స్ చాలామంది ఉన్నారని 2002 అప్పుడే సార్ని ఆహ్వానించింది ఆవిడ. ప్రస్తుతం ఇప్పుడు కంగారు పడుతోంది. ఉదాహరణకు మనం ఒకటి తీసుకుంటే యావరేజ్ ఎందుకు ఆవిడ కంగారు పడుతుంది అన్నది 2021లో అట్లాగే 24లో 2 చోట్ల యావరేజ్గా చూసుకుంటే 7.6 కోట్ల ఓటర్స్, రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్న వెస్ట్ బెంగాల్లో 6 కోట్ల మంది ఓట్లేశారు. ప్రస్తుతం సారు ఆ పైన 1.6 కోట్ల మంది ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు బతుకున్నారా లేదా, ఆ ప్రాసెస్ని ఫిల్టర్ చేయడానికి మొదలు పెడుతోంది. ఒకవేళ అదంతా క్లీనప్ అవుతే మమతా బెనర్జీకి బాగా తెలుసు ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో. మీడియా ముందు మాత్రం సార్ ప్రాసెస్ని ఆహ్వానిస్తున్నాం కానీ ఎక్కడ ప్రొటెస్ట్ లేకుండా చూడండి అని టీఎంసీ చెప్తున్న వెనక నుంచి అప్పుడే ఇన్ఫిల్ట్రేటర్స్ని, బంగ్లాదేశీకి సంబంధించిన వాళ్ళని లేదా ముస్లిం కమ్యూనిటీని సైలెంట్గా రెచ్చగొడుతోంది టీఎంసీ ప్రభుత్వం. టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ఇప్పుడే ప్రకటిస్తారు కరెక్ట్గా. బాబ్రీ మసీదుని మేము ముర్షిదాబాద్లో 6 డిసెంబర్ 2025
కట్టడానికి ప్లాన్ చేస్తున్నామని డిసెంబర్ 6, 2025 అని, అంటే ఒక మత కల్లోలాలకి లేదా ముస్లింలకి హిందువులకి మధ్య వైరం పెంచడానికి ఒక స్టేట్మెంట్ కరెక్ట్గా ఈ సార్ ప్రాసెస్ ఎన్నికల సంఘం మొదలు పెడుతున్నప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకొక బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా అప్పుడే ర్యాలీలు మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం నుంచే వెస్ట్ బెంగాల్లో ఎక్కడా మాకు ఈ సార్ ప్రాసెస్ జరగకూడదని వాళ్ళు ర్యాలీలు ప్రొసెషన్స్ మొదలుపెట్టారు. షాకింగ్ అనుకుంటున్నారు, అందరూ సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఒక ఏబీపీ ఛానల్ రిపోర్ట్ ప్రకారం సార్ అనౌన్స్మెంట్ జరిగిన కొన్ని గంటల ముందే బంగ్లాదేశీ నుంచి అక్రమంగా వచ్చి వెస్ట్ బెంగాల్లో ఓటర్స్ కింద రిజిస్టర్ అయిన 30 మందిని అప్పుడే హింగల్గంజ్ నార్త్ 24 పార్గనాస్లో పట్టుకున్నారు. సో వాళ్లే దొరికారు, వాళ్లే వాలంటరీగా వచ్చారు, వాళ్ళు పట్టుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో 2024లో బీజేపీ 10,000 ఓట్లతో వెనకపడింది. సో ఇలా ఫిల్ట్రేటర్స్ మొదలు పెడితే ఫలితాలు చాలా తారుమారు అవుతాయి. బెంగాల్ మాత్రం ప్రభుత్వం ఇంకో పక్క ఏం చేస్తోంది, స్టేట్ గవర్నమెంటు డిఎంసీని ట్రాన్స్ఫర్ చేయటం మొదలుపెట్టింది. ఎవరెవరినంటే నార్త్ 24 పార్గనాస్కి, సౌత్ 24 పార్గనాస్కి సంబంధించిన వాళ్ళని, కూచ్ బెహార్కి సంబంధించిన వాళ్ళని, ముర్షిదాబాదు, అట్లాగే పురుల్లాకి, డార్జిలింగు, మాల్దా, వీటన్నిటికి ఈస్ట్ మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిఎంసీని మార్చడం, ట్రాన్స్ఫర్ చేయటం చేసింది సోమవారం సాయంత్రం మమతా బెనర్జీ. ఆవిడకి బాగా తెలుసు సార్ ప్రాసెస్ మొదలైందంటే డిఎంసీని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, మొదలవుతుంది అని కొన్ని గంటల ముందే వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడంతా కూడా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్తో, ఫేక్ ఓటర్స్తో పూర్తిగా కూడా అక్రమంగా వచ్చిన ముఖ్యంగా 90% పైన ముస్లిమ్స్ ఉన్నారు ఇందులో. సో వాడికి తెలిసి ఇవన్నీ బయటకు వస్తాయని వీళ్ళుంటే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇంకో పక్క టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా పబ్లిక్గా వచ్చి భయపెడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. కొట్లపూర్ అనే చోటగా వీళ్ళందరూ బయటకు వచ్చి మైకుల్లో వీటిల్లో వార్నింగ్ ఇవ్వటం కూడా చూసాం. సో ఇక్కడ డెప్త్కి వెళ్తే చాలా ఉంది. మనం మళ్ళీ సార్ ప్రాసెస్ మొదలయ్యాక వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో అనేది పెడదాము. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎట్లా ముందుకెళ్తోంది, ఎన్ని అక్రమ ఓటర్సు, కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ కన్సల్టెన్సీలు చాలా వరకు దీని మీద కూడా సర్వే చేసినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు కొన్ని లక్షల మంది అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. డొమైన్లో కూడా పెట్టారు, పబ్లిక్ డొమైన్లో కూడా. సో ఫిల్ట్రేటర్స్ అంతా క్లీనప్ చేయటమే ఈ సార్ ప్రాసెస్. చనిపోయిన వాళ్ళు కానీ, ఇల్లు మారిన వాళ్ళు కానీ, స్టేట్స్ మారిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక ఆర్డర్లో తీసుకురావటమే ఈ సార్ ప్రాసెస్. అంతే తప్ప ఎక్కడ దీనిలో రాజకీయం కనబట్టలేదు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా ఫస్ట్లో ఆరోపించారు, తర్వాత ఓకే అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా మొదలవుతోంది. బీహార్లో కొన్ని లక్షల మందిని తీసేశాక మొదట్లో అడాప్ట్ చేశారు. తర్వాత ఇప్పటివరకు ఎన్నికలు సమీపించిన ఎక్కడ కూడా బీహార్కి సంబంధించిన ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎక్కడ కూడా అన్యాయం జరిగిందని రాలేదు. బయట యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ వాళ్ళేదో కోర్టులకు వెళ్ళటమే తప్ప బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఒక్క ఓటర్ కూడా మాకు అన్యాయం జరిగింది సార్ ప్రాసెస్ వల్ల అని పబ్లిక్గా వచ్చేంతవరకు ఎవరూ చెప్పలేదు. 0 కంప్లైంట్స్. సో అక్కడ సక్సెస్ అయింది కాబట్టే ఎన్నికల సంఘం మిగతా రాష్ట్రాల మీద కూడా దృష్టి పెట్టింది. వెస్ట్ బెంగాలు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ ఇవన్నీ చూడబోతున్నాం మనం. ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఎన్నికల సంఘం తీసుకున్న స్టెప్ చాలా మంచి స్టెప్పు. మొదటిసారి కాదు, 11 సార్లు 10 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంతకుముందు జరిగినప్పుడు. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత జరుగుతుంటే వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారన్నది వాళ్ళే చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడు చేసిన యాత్రలన్నీ కూడా ఫెయిల్ అయినాయి ఎన్నికల సంఘం ముందు. కానీ ఈవీఎం ట్యాంపరింగు, ఈవీఎం హ్యాకు, ఓట్ చోరీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. కొత్తగా ఈ జననాయక్ అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆర్జేడీ బీహార్లో రాహుల్ గాంధీ జననాయక్ ఎలా అవుతాడు, మా తేజస్వి యాదవ్ అని ఆర్జేడీ వాళ్ళు పబ్లిక్గానే మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన వాళ్ళు మా అఖిలేష్ యాదవ్ జననాయక్ అవుతాడు కానీ రాహుల్ గాంధీ అట్లా జననాయక్ అవుతాడని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ స్టీమ్ అయితే డౌన్ అవుతోంది. రీజనల్ పార్టీస్ తేజస్వి యాదవ్ అట్లాగే అఖిలేష్ యాదవ్. తేజస్వి యాదవ్ అయితే బీహార్లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అయిన తేజస్వి యాదవ్
పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్న సర్వే చెప్తున్నాయి. సో ఇండివిజువల్గా మళ్ళీ రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ కూటమిలో ఉండాలా, బయటికి రావాలనేది ఆలోచిస్తున్నారు, వాళ్ళు బలపడుతున్నారు. సో ఈ సార్ ప్రాసెస్ మీద కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎక్కడ కూడా యాత్రలు ఉండవు రాబోయే రోజుల్లో. బెంగాల్లో కూడా ఏం జరుగుతుందనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ.